ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. సో మనము లీడింగ్ కాజెస్ ఆఫ్ డెత్ మీద ఎన్నో వీడియోస్ చేశాము. దాంట్లో ఈరోజు డిస్కస్ చేయబోయే లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్ అండి. సో ఆల్మోస్ట్ 4th, ఒక్కొక్కసారి 5th, ఒక్కొక్కసారి 3rd ప్లేస్కి ఇది షఫల్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్, అంటే ప్రపంచవ్యాప్తంగా బ్రెయిన్ స్ట్రోక్ అనేది వన్ ఆఫ్ ద టాప్ 10 లిస్ట్లో ఉంది. సో బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఎలాంటి ప్రివెంటివ్ కేర్ మనము సెల్ఫ్ హెల్త్ కేర్ తీసుకోవచ్చు అనే విషయం కూడా ఈరోజు మనం చర్చిస్తాము. ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఎలాంటి వైద్యం, ఏ స్టేజ్లో ఎలాంటి వైద్యం తీసుకుంటే మీకు మంచి ఫలితాలు ఉంటాయి అండ్ పూర్తిగా కోలుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అనే విషయంలో ఈరోజు పూర్తి అవగాహన తెచ్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్కి స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? బ్రెయిన్కి డ్యామేజ్ అవ్వడం వల్ల మనకు బ్రెయిన్లో ఏవైతే నాడీ వ్యవస్థ మొత్తం మన బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుందో, ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికి సంబంధించిన నాడీ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అవ్వడం.